హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీతో ఈ అవగాహన నేను షేర్ చేస్తాను. చాలామంది శనగపిండి తింటే వాళ్ళకి తలనొప్పి వస్తుందని, నెక్స్ట్ బంగాళదుంప తింటే ఒక వాతావరణం, ఇంకా చాలా పదార్థాలు తింటే ఈ ఐస్ క్రీమ్ తింటే పళ్ళు పుచ్చిపోతాయని ఇవన్నీ చెప్తారు. సో ఇది ఎంతవరకు ట్రూత్? సో 100% కూడా మనం ఏదైనా సరే ఒక విషయాన్ని పదే అది మనం అనుకుని దాని ఎమోషన్ జాటించి అది నిజము అని అంతరాల్లో బలంగా మనం ఏదైతే అంటామో అది దాని యొక్క పిక్చర్స్, దాని యొక్క ఇమేజెస్ అనేవి బాడీ మీద ఎఫెక్ట్ అవుతాయి. సో అది ఏదైనప్పటికీ మై డియర్ ఫ్రెండ్స్, సో ఒక స్టేట్మెంట్ని మనం తీసుకొని దాన్ని ఎమోషనల్ టచ్ ఇచ్చి దానికి పదే దాని వాస్తవము అని మన అంతరాల్లో అది భావించినప్పుడు అది మన భౌతిక శరీరం పైన ఒక ప్రభావాన్ని చూపిస్తుంది. సో ఇక్కడ మనం ఈ విషయాన్ని సొసైటీ పరంగా, మన చుట్టూ ఉండే సొసైటీ పరంగా, వీళ్ళ పరంగా దాన్ని మన అంతరాల్లో దాన్ని నిజమే సొసైటీలో ఉంది అని ఒక బలమైన భావన వలన ఏమవుతుందంటే అది వాస్తవ రూపంగా మారుతుంది ఫ్రెండ్స్. అయితే మనం ఏం చేయాలి? మనకు కావాల్సింది ప్రాబ్లం ఉంది, కావాల్సింది ఏం చేయాలంటే నాలెడ్జ్ నేర్చుకోవాలి. సో ప్రతిదీ కూడా నాలెడ్జ్ బేస్డ్. సో మీ యొక్క భావోద్వేగాలు అనేవి, మీ యొక్క ఆలోచనలు అనేవి మీ అంతరాల్లో అనుమతించి యాక్సెప్ట్ చేసి అది నిజమైన భావిస్తున్న విషయాల్ని ట్యూన్ చేయాలంటే ముందు మన యొక్క నమ్మకాలు, గొప్పతనం ఏంటి, మన ఆలోచన ప్రభావం ఎట్లా పనిచేస్తుంది, మన భావోద్వేగాలు మన ఆరోగ్యాన్ని ఎలాగా మారుస్తుంటాయి శరీరాన్ని అనే జ్ఞానాన్ని నేర్చుకొని సరైనటువంటి ఆలోచనలు, సరైన నమ్మకాలు. ఎందుకంటే జీవితంలో అనేక పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు బంగాళదుంప తింటే ఒక వాత వస్తుంది, లేదా శనగపిండి తింటే తలనొప్పి వస్తుంది, లేదా ఐస్ క్రీమ్ తింటే తలనొప్పి వస్తుంది. ఎన్నో పరిస్థితుల్లో మనం అలాంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతిసారి మనం అలా నెట్టుకు రాలేం. సో కాబట్టి నాలెడ్జ్ చేయటం వల్ల ఏమవుతుంది, వాస్తవంగా అనిపించేది ఏంటి, అసలు వాస్తవంగా ఫీల్ అవుతున్నది ఏంటి. సో ఈ రియాలిటీలో చెప్పుకోవాలంటే వాస్తవాలు అనేవి ఏవి లేవు, మనం వాస్తవంగా దాన్ని చూస్తున్నాం అన్నమాట. సో మనం ఏదైతే బలంగా వాస్తవమని చూస్తున్నామో అది మనకి ఎదురవుతుంది అనమాట. సో ఇక్కడ స్టాటిక్ రియాలిటీ అనేది లేదు, ప్రతిదీ చెలిస్తున్న రియాలిటీ, అంటే మార్పు చెందుతూ ఉన్న రియాలిటీయే. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.